గుడ్ మార్నింగ్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. వెల్కమ్ టు రాధిక డిఎస్సి క్లాసెస్. ముఖ్యంగా సోషల్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు నోట్స్ రాయడానికి ట్రై చేయండి. 6th క్లాస్ అండ్ 7th క్లాస్ పటములు అనేది ఉంది కదండి టాపిక్. పటములు టాపిక్ చాలా ఇంపార్టెంటు. 6th క్లాస్ చూడటానికి చిన్న బుక్గానే ఉంటుంది కానీ మ్యాటర్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. పటాలు సిలబస్లో ఉన్నది టాపిక్ కాబట్టి నేను పటములు అంటే 2 టెక్స్ట్ బుక్స్ ప్లస్ ఓల్డ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా కొన్ని బిట్స్ ఉన్నాయి. ఆ బిట్స్ కూడా మొత్తం గ్యాదర్ చేసి, అంటే ఒక్క బిట్ కూడా మీకు బయటకు పోదు, మొత్తం గ్యాదర్ చేసి నేనైతే నోట్స్ ప్రిపేర్ చేశాను. ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి. లైక్ చేస్తే కాస్త ఎంకరేజ్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నేను అకాడమీ బుక్స్ నుంచి నోట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ రీడింగ్ చేయిస్తున్నాను కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. టాపిక్ నచ్చి నోట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే పటములు ఫుల్ నోట్స్. అసలు మీరైతే టెక్స్ట్ బుక్ చూడక్కర్లేదు. లేని వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఉంటే లైన్ టు లైన్ చదివేసేయండి. టెక్స్ట్ బుక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా? నేనైతే మొత్తం నోట్స్ ప్రిపేర్ చేశాను. పటంలో అంశాలు. ఒక పటం తీసుకుంటే ఆ పటంలో అంశాలు ఏముంటాయంటే దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు. ఓకేనా? ప్రధాన దిక్కు అంటే మనకి పటంలో ఒకవైపు చూపిస్తాడు. చూస్తే మనకి కనిపించేది ఇలా ఎన్ అని వేసి, ఇలా యారో మార్క్ వేసి, ఇలా ఎన్ అని పెట్టి ఉంటుంది. ఇలా యారో మార్క్ వేసి ఇలా పటం ఉండి యారో మార్క్ ఎన్ అని పెట్టి ఉంటుంది. ఓకేనా? ఉత్తర దిక్కు అనమాట. నార్త్ అంటే ఉత్తర దిక్కు. పటాలలో ఎన్ అక్షరం ఉంటే ఎటువైపు ఉంటుంది? ఎన్ అక్షరం అనేది ఎటువైపు ఉంటుంది? కుడి చేతి వైపు ఉంటుంది. కుడి చేతి వైపు ఇటువైపు ఉంటుంది, రైట్ సైడ్. ఈశాన్యం అనే మూల ఏ దిక్కుల మధ్య ఉంటుంది? ఈశాన్యం అనేది మూల కదా, ఇది ఏ దిక్కుల మధ్య ఉంటుంది? ఉత్తరం, తూర్పు, తూర్పు దక్షిణం, ఉత్తరం, పడమర, పడమర దక్షిణం. అంటే ఏ మూలల మధ్య ఉంటుంది అని అర్థం. ఏ దిక్కుల మధ్య ఈ మూల ఉంటుంది ఈశాన్యం అనేది. ఆన్సర్ చేయండి, నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే. ఒక ప్రాంతం యొక్క ఉనికి ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగపడేది. ఒక ప్రాంతం యొక్క ఉనికి ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగపడేది దిక్కుల, మూలల? ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని ఏమంటారు? భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి మధ్య ఉన్న నిష్పత్తిని ఏమంటారు? పటం అంటారా, స్కేల్ అంటారా, 2 అంటారా? ఆన్సర్ చేయండి. నెక్స్ట్, తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని ఇచ్చేవి. తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని ఇచ్చేవి చిహ్నములు, ముద్రలు. పై 2 ఏమంటారో ఆన్సర్ చేయండి. ఓకే. ఎందుకు కొన్నిట్లకి మాత్రం నేను రాసేస్తున్నాను, కొన్నిట్లకి మీరు ఆలోచించి ఆన్సర్ చేస్తారని నేనైతే వదులుతున్నాను. ఓకే. లాస్ట్లో నేను చెప్తాను చూడండి. పటాలను తయారు చేసే వాటిని ఏమంటారు? తయారు చేసే వారిని ఏమంటారు? పటాలను తయారు చేసే వారిని ఏమంటారు? కార్టోగ్రాఫర్స్ అంటారు. భూమిపై గల ఎత్తు పల్లాలను చూపించే భౌతిక పటాన్ని, అంటే భూమిపై ఎత్తు పల్లాలను చూపించే పటాలు ఏంటంటే భౌతిక పటాలు. ఇక్కడ ఏదో క్వశ్చన్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఆన్సర్ చెప్పేశాను కదా, ఇంకా అందుకనే వదిలేసాను అనమాట. భూమిపై గల ఎత్తు పల్లాలను చూపించే పటాలు ఏంటంటే భౌతిక పటాలు. ఉపయోగాన్ని బట్టి పటాలు ఎన్ని రకాలు? 2 రకాల, 3 రకాల, 4 రకాల, 5 రకాల? ఆన్సర్ చేయండి. ఓకే. ఈ క్రింది వారిలో భారతదేశంతో సరిహద్దు పంచుకొని దేశం మనకి చాలా ఇంపార్టెంట్. సరిహద్దులు పంచుకొని దేశాలు ఇవి కూడా మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రావచ్చు. ఆఫ్ఘనిస్తాన్, చైనా, కజకిస్తాన్, పాకిస్తాన్. ఈ 4 పంచుకొనిది ఏంటి? పంచుకున్న దేశం కాకుండా పంచుకొని దేశం ఏంటో ఆన్సర్ చేయండి. స్కేలు ఆధారంగా పటాలు ఎన్ని రకాలు? ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు స్కేలు ఆధారంగా. ఓకే. ఉపయోగాన్ని బట్టి ఎన్ని రకాలు? మీకు క్వశ్చన్ అక్కడ ఇచ్చాం కదా, చూడండి. జీపీఎస్ అంటే ఏంటి? గ్లోబల్ పాయింటింగ్ సిస్టమ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, గ్లోబల్ పవరింగ్ సిస్టమ్, గ్లోబల్ ప్రాక్టీసింగ్ సిస్టమ్. ఆన్సర్ చేయండి. అడవుల విస్తీర్ణం తెలిపే పటాలు. ఇది టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ బిట్. అడవుల యొక్క విస్తరణ తెలిపే పటాలు భౌతిక పటమా, విషయ నిర్దేశిత పటమా, రాజకీయ పటమా? పై 2 కాదా? నెక్స్ట్,
కొలంబస్ అమెరికాను ఏ వైపు నుంచి ప్రయాణం చేసి చేరుకున్నాడు? కొలంబస్ అమెరికాను ఏ వైపుగా ప్రయాణించి చేరుకున్నాడు? తూర్పా, పడమర, ఉత్తరం, దక్షిణమా? మనం చదువుతాం, మన ఎదురుగానే ఉంటుంది బిట్టు, మనం చదువుతాం, కానీ ఇక్కడ ఇలా ఇచ్చేపాటికి ఏంటంటే ఆప్షన్స్ ఇచ్చేపాటికి కన్ఫ్యూజ్ అవుతాం. మనం చేసే తప్పు ఏంటంటే కన్ఫ్యూజన్లో రాంగ్ పెట్టేస్తాం. మనం చదివేస్తాం, చిన్నదే కదా అనుకుంటాం, కానీ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ మాత్రం అసలు చిన్నగా టాపిక్స్ కొంచెం కొంచెం అన్నీ టచ్ చేస్తాడు. మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అందుకని బిట్స్ ఇలా ప్రిపేర్ చేశాను. ఓకేనా? వాస్కోడిగామా కాలికట్కు చేరుకున్న సంవత్సరం క్రీస్తు శకం 1492, 1492, 1494, 1496, 1498. ఆన్సర్ చేయండి. నెక్స్ట్, సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి మాజిలాన్. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి మాజిలాన్. మట్టి పలకలను పటాలుగా ఉపయోగించిన వారు, చాలా ఇంపార్టెంట్, మట్టి పలకలను పటాలుగా ఉపయోగించిన వారు ఫస్ట్ టైం అనమాట. సుమేరియన్స్, బాబిలోనియన్ల, లేకపోతే ఇద్దరునా? ఆన్సర్ చేయండి. నెక్స్ట్, అక్షాంశ రేఖాంశ భావనలను పటాల తయారీకి అన్వయించింది ఎవరు? అక్షాంశ రేఖాంశ భావనలను పటాల తయారీ కోసం ఉపయోగించింది ఎవరు? రోమన్లు, గ్రీకులు, భారతీయులు, చైనీయులు. వీటిలో ఏది? పటాల తయారీలో విశేషమైన కృషి చేసింది టాలమీ. ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి, నోట్ చేసుకోకుండా ఏది రాదు. ఓకేనా? పటాల తయారీలో విశేషమైన మార్పులను తీసుకొచ్చిన ప్రక్షేపణం గెరాటస్ మెర్కేటర్. పటంలో అంశాలు లేదా విషయాన్ని తెలియజేసేది ఏం తెలియజేస్తుంది? శీర్షిక. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ భారతదేశ పటం చిన్నగా వేసాను. ఇక్కడ మనకు రాస్తాడు రాజకీయ పటంలో కానీ భారతదేశం రాష్ట్రాలు మరియు ముఖ్య ప్రాంతాలు లేకపోతే రాజధానులు ఇలా రాస్తాడు కదా. అంటే ఏంటి? శీర్షిక, పేరు అనమాట. ఆ పటంలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు అక్కడ రాస్తారు. నెక్స్ట్, వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి అర్థం చేసుకునే విధంగా ఉండే స్కేలు. వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి అర్థం చేసుకునే విధంగా ఉండే స్కేల్ని ఏమంటారు? వాక్యరూప స్కేలు, గ్రాఫ్స్ రూపంలో ఉండే స్కేలు, నైష్పత్తిక స్కేలు. ఆన్సర్ చేయండి. అనుకూలమైన ప్రామాణిక కొలతలతో ఉపయోగించుకునేందుకు వీలుగా నిష్పత్తి రూపంలో ఉండే స్కేలు. అనుకూలమైన ప్రామాణిక కొలతలతో ఉపయోగించుకునేందుకు వీలుగా నిష్పత్తి రూపంలో ఉండే స్కేల్ని ఏమంటారు? వాక్యరూప స్కేలు, గ్రాఫ్ రూపంలో ఉండే స్కేలు, నైష్పత్తి స్కేలు. ఆన్సర్ ఏదో చేయండి. ఓకే. సముద్ర ఉపరితలం దాదాపు అన్ని ప్రదేశాల్లో సమానంగా ఉంటుంది. సముద్ర ఉపరితలం దాదాపు అన్ని ప్రదేశాల్లో సమానం. ఎంఎస్ఎల్ స్టాండ్స్ ఆన్ అంటే ఎంఎస్ఎల్ అంటే ఏంటి? మీన్ స్టాండర్డ్ లెవెల్, మీన్ సీ లెవెల్, మీన్ సౌదర్న్ లెవెల్, లేకపోతే 1 and 2. ఆన్సర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఆన్సర్ చేసి నాకు కమెంట్ చేస్తే మీరు చదువుతున్నారో లేదో నాకు తెలుస్తుంది. ఎప్పుడో పడుతుందిలే కదా, ఇప్పుడు నోటిఫికేషన్ లేదని ఉంటే మన ఎదురుగానే నోటిఫికేషన్ వస్తుంది, వెళ్ళిపోతుంది. మనం మాత్రం ఇలాగే ఉంటాం. చదవకపోతే ఏది రాదు, కష్టపడకపోతే ఏది రాదు. అది మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకోండి. పటంలో వివరాలను చదవటానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టికని ఏమంటారు? లెజెండ్ అంటారు. చాలా ఇంపార్టెంట్, టెట్లో వచ్చింది. పటంలో వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టికని ఏమంటారంటే లెజెండ్ అంటారు. పర్వత శిఖరాల ఉన్నతిని తెలిపే రంగు తెలుపు, ఎరుపు, ఊదా, నలుపు. ఆన్సర్ చేయండి. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహారేఖలను ఏమంటారు? కాంటూర్ రేఖలు అంటారు. అడవులను తెలిపే పటాలను ఏమంటారు? ఉద్భిజ పటాలు. అడవులను తెలిపే పటాలని ఉద్భిజ పటాలు. జనాభా వివరాలను, ఖనిజ వివరాలను, వలసలు వంటి గణాంక వివరాలను తెలియజే పటాలు. రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు, చారిత్రక పటాలు. ఆన్సర్ చేయండి. జనాభా వివరాలు, ఖనిజ వివరాలు అనమాట. వలసలు, గణాంకాలు తెలుపుతాం అనమాట. నెక్స్ట్, భూ ఉన్నతి, భౌతిక స్వరూపము, వ్యవసాయ భూములు, నేలలు, నదులు, జనావాసాలు మొదలైన వివరాలు చూపే పటాలు టోపోగ్రాఫిక్ పటాలు. ఇంపార్టెంట్, భూ ఉన్నతి, భౌతిక స్వరూపము, వ్యవసాయ భూములు, నేలలు, నదులు, జనావాసాలు మొదలైన వివరాలు చూపే పటాలు. ఖండాల యొక్క ఆకారం, దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపటాన్ని ఏమంటారు? ప్రక్షేపణం అంటారు. ఖండాల యొక్క ఆకారం, దిశల్ని
సమతల ఉపరితలంపై సవరించి చూపటాన్ని ఏమంటారంటే ప్రక్షేపణం అంటారు. పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు గెరార్టస్ మెర్కేటర్. డచ్ అంటే హాలెండ్ దేశం అనమాట. డచ్ అన్న హాలెండ్ అని ఒకటి. నెక్స్ట్ ఇది ఓల్డ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్. మ్యాటర్ మనకి రిలేటెడ్ టాపిక్లో మ్యాటర్ ఎక్కడున్నా మనం చదువుకోవాలి. ఇది ఇంటర్మీడియట్ మ్యాటర్ కాదు, ఓల్డ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే టెట్లో వచ్చింది, టెట్లో ఈ బిట్స్ వచ్చినాయి కాబట్టి నేను ఇవి కూడా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అతి పురాతనమైన పటాలను తయారు చేసిన వారు ఎవరంటే 4,000 సంవత్సరాల క్రితం. ఎవరు తయారు చేశారు? సుమేరియన్స్. మొదటి కొన్ని ప్రపంచ పటాలను తయారు చేసిన వారు బాబిలోనియన్లు. ప్రపంచం గుండ్రటి పళ్ళెంలా ఉంటుందని ఊహించుకున్నది ఎవరంటే బాబిలోనియన్లు. ప్రపంచాన్ని మొదటిసారిగా అనమాట. పటాలు తయారు చేయడానికి టాలమీ పుస్తకాలను ఉపయోగించుకున్నది ఎవరు? ఇది టెట్ బిట్. అరబ్బు వర్తకులు. క్రీస్తు శకం 1154లో ప్రపంచ పటం తయారు చేసింది ఆల్ ఇద్రిసి. 1154లో ప్రపంచ పటం తయారు చేసింది ఎవరంటే ఆల్ ఇద్రిసి. 1389లో చైనా చక్రవర్తి కోసం 17 చదరపు మీటర్ల పట్టుగుడ్డు మీద డామింగ్ హన్ ఇతు పటాన్ని గీశాడు. ఇతని పేరు. బైబిల్ ప్రకారం ప్రపంచంలో ఖండాలు ఆసియా, యూరప్, ఆఫ్రికా. టాలమీ పుస్తకాలను యూరోపియన్లు కనుగొన్న సంవత్సరం 1480. గెరార్టస్ మెర్కేటర్. అతని కాలం ఏంటంటే మన కాలాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి నోట్ చేశాను. 1512 to 94 వరకు. 1776లో భారతదేశ పటాన్ని రూపొందించింది జేమ్స్ రెన్నెల్. 1776లో భారతదేశ పటాన్ని రూపొందించింది జేమ్స్ రెన్నెల్. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను ఆరంభించింది 1802లో విలియం లాంప్టన్. భౌగోళిక సర్వేక్షణ ఆరంభించింది 1802లో విలియం లాంప్టన్. కాంటూర్ రేఖలను ఏమంటారు? ఐసో లైన్స్. సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపి ఏమంటారు? కాంటూర్ రేఖలు అంటారు. ఇప్పటి వరకు బిట్స్ మొత్తం అయిపోయినాయి. అసలు మీరు టెక్స్ట్ బుక్ చూడక్కర్లేదు, నేను మొత్తం బిట్స్ అయితే కవర్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే మరిన్ని బిట్స్ మీకు అయితే నేను ప్రిపేర్ చేసి ఇవ్వగలను. ఇప్పుడు ఆన్సర్స్ చూడండి. 4, 5, 6, 7 అంటే మధ్యలో కొన్ని ఆన్సర్స్ మిమ్మల్ని అడిగాను కదా, వాటికి ఆన్సర్స్ చూసుకోండి. ఒకసారి నోట్ చేసుకొని మీకు ఎన్ని వచ్చినాయో ట్రై చేయండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.